ప్రైజ్ ది లార్డ్, గ్రేట్ యు ఆల్ ఇన్ జీసస్ నేమ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. సామ్స్ చాప్టర్ 32 వర్స్ 8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఆలోచన కర్త అని మన దేవునికి పేరు. ఆయన జ్ఞానులకు జ్ఞానం ఇచ్చినవాడు. అటువంటి దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము ఏ మార్గములో నడవాలో, ఏ మార్గములో నడిస్తే మనము గొప్పగా ఆశీర్వదించబడతామో, ఆ ఆశీర్వాదం ద్వారా దేవుడు మహిమను పొందుకుంటాడు. ఆ మార్గములో మన దేవుడు మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే బోధకుడిగా, ఆయనే ఆలోచనకర్తగా మనకు తోడయ్యుండి, ఆయన ఆలోచనలు మన జీవితంలో నెరవేర్చి, ఆయన చిత్తమైన మార్గంలో మనం నడిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కొంతమంది కన్ఫ్యూజన్, ఏ ఉద్యోగంలో నేను చేరాలి, ఏ వ్యాపారము నేను ప్రారంభించాలి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. వారందరికీ దేవుని వాగ్దానము, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను, నా ఆలోచన ప్రకారం నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తా, నేనే ఉపదేశిస్తాను, మీరు నడవవలసిన మార్గంను మీకు బోధిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము చేయాల్సిందల్లా విధేయతతో, ఆయన చిత్తానికి లోబడి, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన ఆలోచనానుసారంగా మనం నడుస్తూ ముందుకెళ్ళడమే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో ఈ వాగ్దానం పొందుకొని ప్రార్థనలో ఏకీభవించగలని విజ్ఞప్తి. యేసు నామములో తండ్రి, పరిశుద్ధాత్మనానికి వేలాది వందనాలు. నీవే బోధకుడిగా, నీవే ఉపదేశకుడిగా, నీవే ఆలోచనకర్తగా ఉండి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తానన్న ఈ వాగ్దానం బట్టి నీకు వేలాది వందనాలు. ఎవరైతే విశ్వాసంతో ఈ వాగ్దానం పొందుకుంటున్నారో అదే వారందరినీ కూడా నిశ్చితమైన మార్గంలో నడిపించి మీరే మహిమను పొందుకున్నాను. యేసు నామంలో ప్రార్థించి ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.